అమ్మో తీయకూడదు. ఈ చీర చాలా బాగుంది. నువ్విచ్చిందే కదా, నీ మనసులాగే అందంగా ఉంది. థ్యాంక్స్. మన మధ్య కూడానా? బేసిక్గా అమ్మాయిలకి అంత త్వరగా ఇది నచ్చదు కదా. నచ్చిన వాళ్ళు ప్రేమగా ఏమిచ్చినా నచ్చుతుంది. ఏంటలా చూస్తున్నావు? ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. నేనే కొడతా. తీయకూడదు. మన మధ్య కూడానా? నువ్వన్న మాటేగా. నువ్వు అమ్మాయిలకి కాంప్లిమెంట్స్ ఇవ్వవు కదా. అమ్మాయిలు వేరు, భార్య వేరు కదా. ఏంటి ఈరోజు మంచి ఫ్లోలో ఉన్నావు? నువ్వు నాకింత దగ్గరగా ఉన్నావు కదా శైలు. రోజు అలాగే ఉంటున్నాను కదా. అలా ఉండడం వేరు, ఇలా ఉండడం వేరు. ఇంకాసేపు ఇలాగే ఉంటే నాన్నగారు వస్తారు. వస్తే రాని, నాకేంటి భయం. అదే మాట మా నాన్న ముందు చెప్పు చూద్దాం. ఏ చెప్పలేననుకుంటున్నావా? అయినా నేనేం తప్పు చేయట్లేదు. నా భార్య అనేక పట్టుకుంది. అమ్మయ్యా, చూడలేదులే. కొంచెం మంచినీళ్ళు తీస్తారమ్మా. అలాగే నాన్న. నాన్న తీసుకోండి. మనిద్దరం దీపాలు వెలిగిద్దాం. పదా పదా పదా. ఏంటండి అలా చూస్తున్నారు? తెచ్చిచ్చిన కొత్త బట్టలు ఎవరు వేసుకోలేదా? ఇవి కూడా కొత్త బట్టలేనండి, మన అల్లుడు గారు తెచ్చారు. ఉండండి ఒక్క నిమిషం. మీకు కూడా తీసుకొచ్చాడండి. అంటే మీకంటే ఒకరోజు ముందే అల్లుడు గారు అందరికీ బట్టలు తీసుకున్నారండి. వేసుకోకపోతే అతను బాధపడతాడండి. మీకిష్టం లేకపోతే ఇప్పుడే మార్చేసుకుంటాం. మమతలనే పంచుకొని వరుసలనే కలుపుకొని అల్లుకుంది పూల పరిమళమా. ఏ నిమిషం నిలువదని సంతోషం సొంతమని పొందలేని క్షణమది వృధా కదా. ఏ వరమో త్వరపడి త్వరపడి రాగా ఈ మాయే జరిగినదా. వెన్నెలమ్మ వేంచేసెనా నిండుకున్నమే పూసెనా ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా. అమ్మా శైలు, అమ్మా దీపాలు వెలిగించడం అయిపోయిందా? అయిపోయిందమ్మా. సరే, త్వరగా గుడికి వెళ్ళి దీపాలు పెట్టేసిరండి. అలాగే అమ్మా.
తీసుకోండి. ఏంటి వసుంధరా? మర్చిపోయారా? ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మీ కాళ్ళకి ఆశీర్వాదం తీసుకోకుండా ఉన్నానా? ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటి నా కోసమే వెతుకుతున్నావా? జే, నీకు తెలీదా? తెలిసింది కాబట్టే వచ్చా. నాతో ఏదైనా చెప్పాలా? మ్మ్. మరి మన కాపురంలో ఎలాంటి అడ్డంకులు రాకూడదని నన్ను ఆశీర్వదించు బాలు. నా ఆశీర్వాదంలో నిజంగా అంత బలం ఉంటే ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి నువ్వే నా భార్యవి కావాలని కోరుకుంటా. ఏ జన్మలోనూ మన మధ్య దూరం రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శైలు. అక్కాబావులిద్దరూ ఆశీర్వాదం కోసం వస్తా అన్నారు. నువ్వు గుడికి వెళ్ళు, నేను వచ్చి జాయిన్ అవుతాను. మ్మ్. శైలక్క, హాయ్ పవని, ఎలా ఉన్నావు? బాగున్నానక్క. ఇప్పుడేం చేస్తున్నావు? ఏంటి విశేషాలు? అక్క, నాకు నీ సాయం కావాలి. నా సహాయమా? ఏ విషయంలో? నువ్వు నాకు మాట ఇవ్వాలి, చేస్తానని. అసలు విషయం ఏంటో చెప్పు పవని. పవని, ఏమైంది? ఇక్కడ కాదక్క, నేనే నిన్ను పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాను. అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? చెప్పాను కదక్క, ఇక్కడ కాదు, రేపు కలిసాక చెప్తాను. ఆకాశ దీపం వెలిగించాలి. మేం కూడా పెట్టాలి, పద. పెద్దనాన్న, థ్యాంక్స్ పెద్దనాన్న. మీ చేతుల మీదుగా కొత్త బట్టలు తీసుకోవాలన్న మా కోరిక ఈ విధంగానైనా తీరింది. అల్లుడు అల్లుడు వసుంధరా, భోజనం ఏర్పాట్లయ్యాయా? 5 నిమిషాలు అయిపోతాయండి. త్వరగా కానీ. అబ్బాయి కోళ్ళు భోంచేసి వెళ్తారు. అలాగేనండి. అమ్మ రామ్మ.
కూర్చోండి పెద్దనాన్న, కూర్చోండి. మావయ్య గారు, భోజనాలు రెడీ. రండి పెద్దనాన్న. వెళ్ళరా. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో వాళ్ళ దృష్టిలో మంచోడు అనిపించుకోవడానికో నేనేం ఇదంతా చేయలేదండి. నేనే స్వయంగా వాళ్ళకి ఆ బట్టలు ఇవ్వచ్చు. ఇన్ని రోజులు నేను వాళ్లతో కలిసి ఉన్నానన్న అభిమానంతోనో లేక వాళ్ళ మీదున్న గౌరవంతోనో ఇచ్చాననుకుంటారు. 4 రోజుల తర్వాత మర్చిపోతారండి. అదే మీరిచ్చారని చెప్తే, మా పెద్దనాన్న మాకు బట్టలు పెట్టాడని వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషపడతారు. నాకు వాళ్ళ సంతోషం చూడాలనిపించింది. వాళ్ళు సంతోషంగా ఉంటే మీకు హ్యాపీనే కదా. కార్తీక మాసంలో ఆకాశ దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నేను ప్రేమించిన వాడే నాకు భర్తగా రావాలి. నన్ను అంతగా ప్రేమించే నా భర్తకు నాకు మధ్య ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడు స్వామి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే భరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అతని మనసులో నా మీద ప్రేమ మొదలవ్వాలి. ఆ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉండాలి. దేని గురించి మాట్లాడడానికి వచ్చావు? చెప్పాను కదక్కా, ఇక్కడ కాదు, రేపు కలిసాక చెప్తాను.
ఏంటక్క ఏం మాట్లాడుతుంది? అది నాకు అర్థం కావడం లేదు. నాతో పర్సనల్గా మాట్లాడే విషయం ఏముంది? ఏమో లేవే, లోపలికి వెళ్దాం పద. ఏంటి అలా చూస్తున్నావు? నిన్నే వినిపించట్లేదా? నువ్వు అలా చూడకు, నాకు సిగ్గేస్తుంది. నేను తలుపుని చూస్తా ఉంటే దీనికి సిగ్గేయడం ఏంటి? దీనికి కూడా మా బావల బుర్ర దొబ్బినట్టుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసావు, ఇంకెప్పటికీ బయటికి వెళ్ళలేవు. మీ బాబు కూతురు బతుకుండగా నాకు అంత అదృష్టం కూడానా? నువ్వు నాకు అబద్ధం చెప్పి నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. నేనా? అయినా సరే నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఆ? అయిపోయింది. దీనికి కూడా ఏదో అయినట్టుంది. ఈ విషయం మా బావకి చెప్పాలి. ఆ? అమ్మో, ఈ తండ్రి కూతురు ఇద్దరు తేడానే. ఏమన్నా బెడ్చుకొట్టిందంటే మనకు వాసిపోద్ది. సైలెంట్గా సైడ్ అయిపోవడం బెటర్. ఈ టైంలో ఎవరు? హలో హలో, ఫోన్ చేసి మాట్లాడరేంటండి? ఎవరు మీరు? నేనే. నేనంటే గొంతు గుర్తుపట్టలేదా? నీదేమన్నా సమంత వాయిసా వినగానే గుర్తుపట్టడానికి? విసిగించకుండా ఏం కావాలో చెప్పు. నువ్వే కావాలి. ఓ సినిమానా? యూట్యూబ్లో ఉంటుంది, చూసుకో. చిల్లిపి. చిలిపా? అసలు ఎవరమ్మా నువ్వు? అప్పుడే మర్చిపోయావా? నీ పావనిని. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. ఐ లవ్ యూ. నువ్వా? అవును, నేనే. అయినా నీకు నా నెంబర్ ఎవరు ఇచ్చారు? నాకు తెలియకుండా నా మనసును దోచుకున్నావు. నీకు తెలియకుండా నీ నెంబర్ తెలుసుకోలేనా? ఇదిగో, ఇలాంటి దిక్కుమాలిన డైలాగులు కొట్టావంటే నాకు ఎక్కడో కాలుద్ది. అయినా నీకు అప్పుడే చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? నువ్వు నాకు అబద్ధం చెప్పావని తెలుసు. నీ మాట వేరు, నీ మనసు వేరని నాకు అర్థమైంది. నీ బొంద అర్థమైంది. ఇంకొకసారి నాకు ఫోన్ చేసావంటే మర్యాదగా ఉండదు. ఫోన్ పెట్టే. నువ్వు ఫోన్ కట్ చేసినంత మాత్రానా నేను నిన్ను కట్ చేస్తాననుకున్నావా? ఒకసారి డిసైడ్ అయ్యాక వదిలే ప్రసక్తే లేదు. ఫోన్ కాబట్టి స్విచ్ ఆఫ్ చేసావు, కానీ నా మనసులో నీ మీదున్న ప్రేమని నువ్వు ఆపలేవు కదా. చూస్తా ఎన్ని రోజులు నా నుండి తప్పించుకుని తిరుగుతావో. ఎలా వెళ్తే బాగుంటుందో మీరే చెప్పండి పెద్దనాన్న. ఆ భూపతిని తక్కువ అంచనా వేయలేము.
ఇప్పటి వరకు పోటీ లేకుండానే గెలిచాడు. పొలిటికల్గా కూడా అతనికి చాలా మంచి సపోర్ట్ ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. పదవి కోసం ఆలోచించేవాడు జనం గురించి ఆలోచించడు. వాళ్ళ బలహీనతను క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అదే మనం ప్లస్ చేసుకోవాలి. అంటే అతను ఏదైతే తనకి బలం అని నమ్ముతున్నాడో ఆ బలం మీదే మనం కొట్టాలి. అతనికి జనాలకి డబ్బులు పంచడం తెలిస్తే మనం జనాల సమస్యల్ని తీర్చగలం అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగేలా చేయాలి. అందుకే జీరో బడ్జెట్ క్యాంపెయిన్. జీరో బడ్జెటా? అది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పనేనా? బేసిక్గా నోటుకున్న విలువ ఒక మంచి మాటకు లేదనుకుంటారు. ఏ రోజుల్లోనైనా నోటు కంటే మాటకే విలువెక్కువ సార్. ఆ మాట చెప్పే మనిషి మీద నమ్మకం ఏర్పడాలి. ఆ నమ్మకాన్ని మనం గెలవాలి. ఈ కాఫీ నాది. మా అత్తగారు నా కోసం స్పెషల్గా చేశారు. అబ్బా, అమృతంలా ఉంది.